నమస్తే, నేను దీప. వెల్కమ్ టు డయల్ న్యూస్. సిక్కోలు సమరం యమా సీరియస్గా మారబోతోంది. 4 సార్లు మంత్రిగా చేసిన ధర్మాన వైసీపీ నుండి పోటీ చేస్తూ ఉంటే ప్రత్యక్ష ఎన్నికల అనుభవం లేని గొండు శంకర్ను టీడీపీ బరిలో దింపుతోంది. ఓడిపోతామని టీడీపీకి ముందే తెలుసని వైసీపీ ఆరోపిస్తోంటే ధర్మాన చేసిన తప్పులే వైసీపీని సిక్కోలులో ఓడిస్తాయని టీడీపీ తిప్పికొడుతోంది. అసలు సిక్కోలు గ్రౌండ్లో ఉన్న సిచ్యువేషన్ ఏంటి? భూ కబ్జా ఆరోపణలు ధర్మానను దారి మళ్లిస్తాయా, లేక టీడీపీ క్యాడర్లో ఉన్న వ్యతిరేకత గొండు శంకర్ గొంతు నొక్కేయబోతోందా? వాచ్ ది స్టోరీ. సిక్కోలులో వరుసగా రెండోసారి గెలవాలని వైసీపీ ప్రయత్నిస్తుంటే ఎలాగైనా చెక్ పెట్టాలని టీడీపీ ఎత్తులు వేస్తోంది. అధికార పార్టీ నుంచి మంత్రి ధర్మాన ప్రసాదరావు దిగితే టీడీపీ తరపున యువనేత గొండు శంకర్ మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో శ్రీకాకుళం కార్పొరేషన్, శ్రీకాకుళం రూరల్, గార మండలాలు ఉన్నాయి. మొత్తం 2,55,177 మంది ఓటర్లు ఉన్నారు. వెలమ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ. రెండో స్థానంలో కళింగ వయసీలు, ఆ తర్వాత కాళిగ్గ, మత్స్యకారులు, శిష్టకరణాలు ఉన్నారు. శ్రీకాకుళంలో వైసీపీ అభ్యర్థి ధర్మాన ఇప్పటివరకు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 4 ముఖ్యమంత్రుల క్యాబినెట్స్లో మంత్రిగా పనిచేశారు. ధర్మాన ప్రసాదరావు మంత్రిగా పనిచేసినప్పుడు అనేక అవినీతి ఆరోపణలున్నాయి. అయితే ధర్మాన హయాంలోనే శ్రీకాకుళం నగరంలో అభివృద్ధి జరిగిందని కొందరు చెబుతూ ఉంటారు. ఆయన అనుచరులు రౌడీజం చేస్తారన్న ఆరోపణలు కూడా బలంగా ఉన్నాయి. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు ఓడిన గుండ అప్పల సూర్యనారాయణ స్థానంలో ఆయన భార్య లక్ష్మీదేవి 2014లో పోటీ చేసి గెలిచారు. ఆమె అతి తక్కువ కాలంలోనే జనం ఆదరణ పొందారు. ఈసారి ఆమెకు టికెట్ నిరాకరించడం టీడీపీకి మైనస్ అయితే అధికార వైసీపీకి అడ్వాంటేజ్గా మారింది. ఇక వైసీపీ తరపున పోటీలో ఉన్న రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు బలమైన క్యాడర్, పట్టున్న ద్వితీయ శ్రేణి లీడర్లు ప్లస్ పాయింట్. వైసీపీలో విభేదాలు లేకపోవడం ధర్మాన మార్క్ రాజకీయాలను గుర్తు చేస్తోంది. వైసీపీ కేడర్ ఆయన వెంటే ఉన్న వివిధ కారణాలతో మేయర్ ఎన్నికలు జరగకపోవడం, అభివృద్ధి అంతంత మాత్రంగా ఉండడంతో పట్టణవాసుల్లో వ్యతిరేకత ఉంది. శ్రీకాకుళం కార్పొరేషన్ అభివృద్ధి పడకేసిందని, రోడ్లు అస్తవ్యస్తంగా మారాయని స్థానికులు మండిపడుతున్నారు. కనీసం నాగావళి నదికి రక్షణకు కూడా పనులు చేయకపోవడం వైసీపీకి మైనస్ అని స్థానికులు అంటున్నారు. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు ధర్మాన. ఇక మంత్రి పదవి రానంత వరకు కూడా ఓ లెక్క, పదవి చేపట్టాక మరో రకంగా ధర్మాన వ్యవహరించడంపై సొంత పార్టీ నేతలే భిన్నంగా స్పందిస్తున్నారు. నేతలందరినీ ముందుకు తీసుకెళ్లడంలో ధర్మాన విఫలమయ్యారన్న ఆరోపణలున్నాయి. శ్రీకాకుళం నియోజకవర్గం సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న గుండ కుటుంబం కనుసన్నల్లోనే ఉంది. మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవికి టీడీపీ సీటు నిరాకరించింది. 1985 తర్వాత మొదటిసారి గుండ ఫ్యామిలీని కాదని కొత్త అభ్యర్థిని నిలబెట్టింది. గొండు శంకర్కు సీటు ఇవ్వడంతో నియోజకవర్గ టీడీపీలో అసంతృప్తి కనిపిస్తోంది. దీంతో గుండ ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు ఇండిపెండెంట్గా పోటీ చేయాలని భావిస్తున్నారు. గ్రూప్ రాజకీయాలు ఈసారి టీడీపీకి మైనస్గా మారే ఛాన్స్ ఉంది. సగానికి పైగా కేడర్ గుండు వర్గంలో ఉంటే మరో సగం లీడర్లు గుండుకు మద్దతిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఫ్యామిలీ అనుచరులు ఎవరు కూడా ప్రచారంలో పాల్గొనట్లేదు. గుండ ఫ్యామిలీకి టికెట్ రాకుండా అచ్చెన్నాయుడే అడ్డుపడ్డారని సిక్కోలు తమ్ముళ్లు రగిలిపోతున్నారు. టీడీపీ ఆవిర్భావం తరువాత శ్రీకాకుళంలో 9 సార్లు ఎన్నికలు జరిగితే 6 సార్లు టీడీపీ, 2 సార్లు కాంగ్రెస్, 1 సారి వైసీపీ గెలుపొందాయి. ధర్మానను ఢీకొట్టాలి అంటే గుండ ఫ్యామిలీయే కరెక్ట్ అంటారు టీడీపీ నేతలు. ఇక్కడ జనసేన నేత కోరాడ సర్వేశ్వరరావుకు 2019 ఎన్నికల్లో 7,557 ఓట్లు వచ్చాయి. కేడర్ ఉన్న లీడర్షిప్ కొరవడింది. శ్రీకాకుళం మున్సిపాలిటీని కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేసిన ఆ స్థాయిలో అభివృద్ధి జరగలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నగరానికి ఔటర్ రింగ్ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, కోడి రామూర్తి స్టేడియం పునర్నిర్మాణం, పేదలకు ఇళ్లు, అరసవెల్లి మాస్టర్ ప్లాన్ లాంటి హామీలేవి నెరవేరనే లేదు. శ్రీకాకుళం రూరల్ మండలానికి రక్షిత మంచినీటి పథకం, గార మండలానికి ఎత్తిపోతల పథకం, బైరిదేశి గిడ్డ పనులను పూర్తి చేసి చిట్ట చివరి పొలాలకు సాగునీరు అందించడం లాంటి హామీలు ఎన్నికల హామీలే. వైసీపీ సంక్షేమ పథకాలు మాత్రం జనంలోకి వెళుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాకు మంజూరైన 75,840 ఇళ్లలో 25,000 నిర్మించారు. వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో మౌలిక వసతులకు 5,000 కోట్లు ఇచ్చింది ప్రభుత్వం. ఇళ్ల నిర్మాణంలో శ్రీకాకుళం అగ్రస్థానంలో ఉందంటారు
వైసీపీ నేతలు. ఇంకా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్, కళింగపట్నం బీచ్ దగ్గర కోతకు గురవుతోన్న తీరం, నాగావళి రిటర్నింగ్ వాల్, నీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు ఇలాంటివన్నీ కూడా ముందుకు కదలడం లేదు. శ్రీకాకుళం ఆముదాల వలస ప్రధాన రహదారి నిర్మాణం కూడా నత్త నడకగా సాగుతోంది.